పాకిస్తాన్లో 44% భూభాగం ఉన్న అతి పెద్ద ప్రావిన్స్ అంటే రాష్ట్రం లాంటిది. ఎత్తైన పర్వతాలు, ఎడారి, నేచురల్ గ్యాస్, చమురు, బొగ్గు వంటి సహజమైన విలువైన వనరులు, బంగారం, రాగి, సీసం లాంటి అపారమైన ఖనిజాలు, సమృద్ధిగా వనరులు, అభివృద్ధి మాత్రం శూన్యం. అత్యంత వెనుకబడిన ప్రాంతం కూడా ఇదే. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ బలూచిస్తాన్. పాకిస్తాన్లో బలూచిస్తాన్ జీడిపి వాటా కేవలం 4.5% మాత్రమే. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న ప్రావిన్స్ ఇదే. బలూచ్ ప్రజలకు పాకిస్తాన్ చేస్తున్న అన్యాయం ఏంటి? పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ఎందుకు విడిపోవాలనుకుంటుంది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం అక్కడ వేలాది మంది బలూచ్ ప్రజలు, తిరుగుబాటుదారులు అదృశ్యమైపోయారు. అక్కడ ఇంటింటికి నియర్ బై పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేస్ కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది. అక్కడ బలూచ్ ఆడవారిపై అత్యాచారం చేయడానికి పాకిస్తాన్ సైన్యంలో ఒక విభాగం పనిచేస్తోంది. ఇంతగా మానవ హక్కుల హననం అక్కడ ఎందుకు జరుగుతుంది? జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు హైజాక్ చేసింది? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ రిపబ్లిక్ ఆర్మీ లాంటి ఉద్యమ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా పాకిస్తాన్ ప్రపంచానికి ఎందుకు చూపించింది? వీఆర్ నాట్ పాకిస్తాన్, వీఆర్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ తమని తాము ప్రత్యేక దేశంగానే ప్రకటించుకున్నారు. మరి ప్రపంచం బలూచిస్తాన్ని సెపరేట్ దేశంగా గుర్తిస్తుందా? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఇన్ దిస్ వీడియో. బలూచిస్తాన్ ఎర్లీ హిస్టరీ ప్రకారం చూస్తే హిందూ రాజ్యంగానే ఉండేది. కానీ 7వ శతాబ్దంలో అరబులు ఆక్రమించుకున్న తర్వాత అక్కడి ప్రజలంతా ఇస్లాంలోకి మారిపోయారు. తర్వాత బలూచిస్తాన్ బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. 1947 స్వాతంత్రం ప్రకటించే టైంకి భారత్ వైపు రాచరిక రాష్ట్రాలు లేదా సంస్థానాలుగా ఉన్న హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్ భారత్లో విలీనమైపోయాయి. జియోగ్రఫికల్గా పాకిస్తాన్ సైడ్ ఉన్న 4 రాచరిక రాష్ట్రాలు ఖరన్, మాఖరన్, లాస్బేలా, ఖలత్ ఖానేట్. వీటిలో మొదటి 3 కూడా పాకిస్తాన్లో విలీనమైపోయాయి. కానీ ఖలత్ ఖానేట్ మాత్రం విలీనానికి ఒప్పుకోలేదు. దీంతో 1947 ఆగస్టు 11న ఖలత్ ఖానేట్ను పూర్తి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న బలూచిస్తాన్. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక 1947 అక్టోబర్లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా ఖలత్ ఖానేట్ను పాకిస్తాన్లో విలీనం చేయాల్సిందిగా ఖలత్ ఖానేట్ పాలకుడు అహ్మద్ యార్ ఖాన్ను కోరాడు. దీనికి అహ్మద్ యార్ ఖాన్ ఒప్పుకోలేదు. ఇక 1948లో మహ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ సైన్యాన్ని బలూచిస్తాన్లో మోహరించి బలవంతంగా బలూచిస్తాన్ను పాకిస్తాన్లో విలీనం చేశాడు. అందుకే మహ్మద్ జిన్నాను బలూచిస్తాన్ ద్రోహిగా చెప్తూ ఉంటారు. పాక్ సైన్యానికి ఖలత్ ఖానేట్ పాలకుడు అహ్మద్ యార్ ఖాన్ తలొగ్గక తప్పలేదు, విలీనం చేశాడు. దీంతో బలూచ్ ప్రజలు, నాయకులు ఈ విలీనాన్ని వ్యతిరేకించారు. ఇక 1948 నుంచి దశాబ్దాలుగా ఇప్పటి వరకు కూడా ఈ తిరుగుబాటు అనేది ఏదో ఒక రూపాన అక్కడ జరుగుతూనే ఉంది. 1954 పాకిస్తాన్లో ప్రావిన్స్లన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరిస్తూ 1 యూనిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలనుకుంది పాక్ ప్రభుత్వం. 1 యూనిట్ అంటే ప్రావిన్స్లన్నింటికీ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒకే విధానాన్ని అమలు చేయబడతాయి. దీనివల్ల బలూచిస్తాన్ ప్రజలు తమ సాంస్కృతిక ఉనికిని కోల్పోతారు, తమ గుర్తింపును కోల్పోతారు. దీనివల్ల బలూచిస్తాన్లో తిరుగుబాటు జరిగింది. ఇక 1958 to 59 మధ్యలో జలావన్ నాయకుడు నవాజ్ నౌరోజ్ ఖాన్ 1 యూనిట్ విధానానికి వ్యతిరేకంగా గురిల్లా యుద్ధాన్ని ప్రకటించాడు. గురిల్లా యుద్ధం అంటే ముఖాముఖిగా సైనికులతో పోరాడకుండా ఆకస్మికంగా దాడులు చేసి పారిపోవడం. సో ఇది ఒక యుద్ధ విధానం. దీని తర్వాత నవాజ్ నౌరోజ్ ఖాన్ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో బంధించింది. ఇక 1963 to 69 మధ్యలో షేర్ మహమ్మద్ ఖాన్ గొరిల్లా యుద్ధాన్ని నడిపించాడు. ఈ యుద్ధంలో పాక్ సైనికులు, బలూచ్ ఉద్యమకారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఇక 1970లో పాక్ ప్రభుత్వం 1 యూనిట్ విధానాన్ని రద్దు చేయడంతో ఈ ఉద్యమం తాత్కాలికంగా సద్దుమణిగింది. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయాక బలూచ్ ప్రజల్లో ధైర్యం వచ్చింది, మళ్ళీ తిరుగుబాటు చేశారు. 1973లో జుల్ఫికర్ భుట్టో బలూచ్ ప్రభుత్వాన్ని దేశద్రోహిగా పరిగణిస్తూ మార్షల్ లాని విధించారు. బలూచ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మార్షల్ లా అంటే సైనికుల పాలన మాత్రమే ఉంటుంది, అక్కడి ప్రభుత్వం రద్దు చేయబడుతుంది.
మార్షల్లా విధించడంతో తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. ఈ తిరుగుబాటులో 9,000 మంది వరకు బలూచ్ ప్రజలు, తిరుగుబాటుదారులు మరణించారు. ఇన్ ద ఇయర్ 2000 బలూచ్ వనరుల దోపిడీని పాకిస్తాన్ ఆపేయాలి. అక్కడ నియంత్రణని లోకల్స్కి మాత్రమే ఇవ్వాలి. పాక్ సైనిక దౌర్జన్యాలు బలూచ్ ప్రజలపై ఆపేయాలి అన్న డిమాండ్స్తో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. పాకిస్తాన్లోని వనరులను పాక్ చైనా సహాయంతో వెలికితీస్తుంది. కానీ వీటి ప్రయోజనాలు మాత్రం బలూచ్ ప్రజలకు అందడం లేదు. పాకిస్తాన్ ఆ వనరుల నుంచి వచ్చిన ఆదాయాన్నంతా కూడా లాహోర్, కరాచీలో పారిశ్రామిక వృద్ధికి ఉపయోగిస్తోంది. మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా బలూచిస్తాన్లో ఉన్న ముఖ్యమైన గ్వాదర్ పోర్టుపై హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చైనా అక్కడ డెవలప్ చేస్తుంది. గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేస్తే చైనాకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే అరేబియన్ సీకి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది. అలాగే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అండ్ అలాగే ఆఫ్రికా కంట్రీస్కి తగ్గించుకోవచ్చు. దీనివల్ల బలూచ్ ప్రజలకు ఇంకా అన్యాయం జరుగుతుంది. అక్కడ లోకల్స్కి ఉద్యోగాలు దొరకవు. చైనీయుల ఆధిపత్యం పెరుగుతుంది. చైనా సిబ్బంది, చైనా నిపుణులు అక్కడ గ్యాదర్ అవుతారు. సో దీనివల్ల కూడా బలూచ్ ప్రజల్లో తిరుగుబాటు జరిగింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని కూడా వ్యతిరేకించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంతో పాటు చైనీయులపైన, చైనా సిబ్బంది పైన కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇక బలూచిస్తాన్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది మాత్రం అక్బర్ బుక్తి అనే నాయకుడి మరణంతో. అక్బర్ బుక్తి ఈయన బలూచ్ ప్రజలకు కీలకమైన నాయకుడు, అలాగే మాజీ రాష్ట్రపతి కూడా. ఇన్ ద ఇయర్ 2005 అక్బర్ బుక్తి బలూచ్ ప్రజలకు న్యాయం చేయాలంటూ 15 ప్రధాన డిమాండ్స్తో పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి అప్పటి అధిపతిగా ఉన్న ముషారఫ్ బలూచ్ ప్రజలను, అక్బర్ బుక్తిని దొంగ దెబ్బతీస్తూ పాక్ సైన్యాన్ని మోహరించాడు. ఈ ఘర్షణలో అక్బర్ బుక్తి మరణించాడు. అక్బర్ బుక్తి మరణంతో బలూచ్ ప్రజల తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పొచ్చు. అక్బర్ బుక్తి మరణానికి ప్రతీకారంగా 2006వ సంవత్సరంలో ఆయన మనవడు బ్రహ్మతాగ్ బుక్తి బలూచ్ రిపబ్లిక్ ఆర్మీ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ కూడా పాక్ సైన్యంపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ముషారఫ్ని కూడా హత్య చేయించింది BRAనే అన్న ఆరోపణలు కూడా ఇప్పటికీ వినిపిస్తుంటాయి. బలూచ్ వేర్పాటువాదులపై పాకిస్తాన్ సైన్యం ఉక్కుపాదం మోపుతూ వస్తుంది. బలూచ్ ప్రజలను పాకిస్తాన్ సైన్యం బందీలను చేసింది. అక్కడి ఆడవారిని అత్యాచారాలు చేస్తోంది. అలాగే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం 2011వ సంవత్సరంలో అక్కడ 10,000 మంది దాకా బలూచ్ తిరుగుబాటుదారులు, ప్రజలు అదృశ్యమైపోయారు. ఇంతగా అక్కడ మానవ హక్కుల హననం జరిగింది. ఇక 2012 నుంచి BRA, BLA వంటి సంస్థలు తమ దాడులను ఉధృతం చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, అలాగే పాక్ సైన్యమే లక్ష్యంగా IED బాంబులు పేలుస్తూ వచ్చాయి. వారిపైన దాడులు చేస్తూ వస్తున్నారు. 2013లో బలూచిస్తాన్ ప్రజలు జాతీయ ఎన్నికలను బహిష్కరించారు. ఇక 2022వ సంవత్సరంలో బలూచిస్తాన్ మహిళ సూసైడ్ బాంబ్తో 60 మంది చైనీయులపై దాడి చేసింది. ఈ ఘటన అంతర్జాతీయంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 2022 నుంచి 24 మధ్య సైబర్ యుద్ధం ప్రకటించింది బలూచిస్తాన్. అంటే సోషల్ మీడియా ద్వారా ప్రచారాలను మొదలుపెట్టారు. వారి గొంతుకను మీడియా ద్వారా వినిపించడం మొదలుపెట్టారు. అంతర్జాతీయ వేదికల దగ్గర కూడా తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారు. ఐక్యరాజ్య సమితి ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు కూడా ప్రదర్శించారు. ఇక 2025 మార్చి నెలలో జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. 400 మంది ప్రయాణికుల దాకా ఈ జాఫర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. అయితే బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల్ని పాక్ సైన్యం బందీలుగా చేసింది. వారిని విడిపించాలి అనే డిమాండ్తో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసింది. పాక్ సైన్యాన్ని పెద్ద ఎత్తున మట్టుబెట్టింది. 58 చోట్ల వరుసగా దాడులు చేసి 71 మంది సైన్యాన్ని మట్టుబెట్టింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు తమ ప్రాంతంపై నెమ్మదిగా పట్టు సాధించగలుగుతున్నారు. క్వెటాను అంటే బలూచిస్తాన్ రాజధాని క్వెటాను స్వాధీనం చేసుకున్నారు. అనేక నగరాలను ఒక్కొక్కరిగా వారు స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. పాక్ సైనికులపై వారు జరిపిన దాడులను ప్రపంచానికి వీడియోల రూపంలో రిలీజ్ చేసి చూపిస్తున్నారు. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే అదును చూసి కొట్టాలి. సరిగ్గా ఇలాంటి పనే చేస్తోంది బలూచిస్తాన్. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులంతా భారత్పై దాడి చేస్తూ బిజీగా ఉన్న టైంలో
పాకిస్తాన్ సైన్యంపై లెక్కలేనన్ని దాడులు చేస్తూ బలూచిస్తాన్పై నెమ్మదిగా పట్టు సాధిస్తోంది బలూచిస్తాన్లో వనరుల దోపిడీ, వాటి ఫలాలు లోకల్స్కి అందకపోవడం, అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోవడం, అలాగే పాక్ సైన్యం యొక్క ఆగడాలు, దౌర్జన్యాన్ని సహించలేకపోవడం, పెద్ద మొత్తంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం, మానవ హక్కుల హననం జరగడం, ఇవన్నీ కూడా బలూచిస్తాన్ తిరుగుబాటుకు కారణాలయ్యాయి. ఫైనల్గా వీఆర్ నాట్ పాకిస్తాన్, వీఆర్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ తమని తాము కొత్త దేశంగా ప్రకటించుకున్నారు. కొత్త జెండా ఆవిష్కరించారు, జాతీయ గీతాన్ని ఆవిష్కరించుకున్నారు. పరాయి దేశాలకు మాతో దౌత్య సంబంధాలను ఎస్టాబ్లిష్ చేయండి అంటూ లేఖలు కూడా రాస్తున్నారు. మరి దీంతో పాకిస్తాన్ ముక్కలైనట్లేనా? బలూచిస్తాన్ సెపరేట్ దేశంగా ఏర్పాటైనట్లేనా? ప్రపంచ పటంలో ఒక దేశాన్ని కొత్త దేశంగా గుర్తించాలంటే చాలా కండిషన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. అంతర్జాతీయంగా ఆమోదం పొందాలి, UN కౌన్సిల్ దాన్ని కొత్త దేశంగా గుర్తించాలి, అలాగే ముఖ్యంగా పరాయి దేశాల మద్దతు కూడా ఉండాలి. మరి బలూచిస్తాన్కి ఇండియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ లాంటి కొన్ని దేశాలు సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ పాక్, అమెరికా, చైనా సహాయంతో బలూచిస్తాన్ ఏర్పాటుని అడ్డుకుంటుందా? మీరేమనుకుంటున్నారు? బలూచిస్తాన్ ఫ్యూచర్లో పూర్తి స్థాయిలో కొత్త కంట్రీగా ఆవిష్కరించబడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? Please do comment. Hope you like the video. This is Radhika. For more videos like this, subscribe Big TV channel.